తెలుగు బావుటి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. హైయర్ ఎడ్యుకేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ప్రొఫెసర్ పాపిరెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. సార్ తెలంగాణలో చూసుకుంటే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ తన ఓటమిపై పోస్ట్ మార్టం నిర్వహించే దిశగా ముందుకెళ్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలంటే మార్పులు తప్పవంటున్న కేసీఆర్. ఎందుకంటే క్యాడర్‌ని కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా హరీష్ రావు ఉండే అవకాశం ఉంది. ఎంపీగా కేటీఆర్ వెళ్ళే అవకాశం ఉన్నట్టు తెలంగాణ భవన్ నుంచి వస్తున్న సమాచారం. మెదక్ లేదా మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ ఉందని కేటీఆర్ అక్కడి నుంచి ఛాన్స్ ఉందని వార్తలొస్తున్నాయి. ఎట్లా చూస్తారండి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్‌లో భారీ మార్పులు ఎట్లా చూస్తారు? ఈ మొన్న జరిగిన 23 అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కానీ వాళ్ళ అధినాయకత్వం కానీ వాళ్ళు గట్టిగా నమ్మింది ఏంటంటే ఇట్లాంటి పరిస్థితులు కూడా మేము ఓడిపోము, మళ్ళీ మూడోసారి కూడా అధికారం మాకే వస్తుంది అని వాళ్ళు గట్టి ఒక నమ్మకం విశ్వాసంతో ఉండడం జరిగింది. కానీ తీరా ఎన్నికలు జరిగి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఓటమి పాలు కావడం, కాంగ్రెస్ గెలవడం జరిగింది. అయితే ఇక్కడ ఓడిపోవడం అన్నది వాళ్ళకు ఒక విధంగా ఊహించని పరిణామం, పెద్ద షాక్. ఇప్పటికి కూడా ఆ షాక్ నుంచి వెళ్ళి వాళ్ళు తేరుకోలేదు, ఇప్పుడిప్పుడే కొంత కోలుకుంటున్నట్టు కనబడుతున్నారు. అయితే మీరు అడిగిన ఈ 2-3 ప్రశ్నలకు సమాధానం మనం ఏ వైపు నుంచి వెళ్ళి మొదలు పెట్టాలంటే, ఇవాళ బీఆర్ఎస్ ఓటమికి కారణాలు ఏమిటి అని మనకు మనమే ప్రశ్న వేసుకున్నా, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు అధినాయకత్వం ప్రశ్న వేసుకున్నా కూడా మనకు వచ్చే సమాధానం లేదా వాళ్ళకు వచ్చే సమాధానం కరెక్ట్గా ఉండాలంటే అది కేసీఆర్ గారి నుంచి వెళ్ళే ఇంట్రాస్పెక్షన్, అంటే ఆత్మ పరిశీలన జరగాలి. ఎందుకు ఒక ఉద్యమ పార్టీ ఉధృతంగా 2001 నుంచి వెళ్ళి 2014 వరకు అనేక ప్రయాసలు వచ్చి అనేక విధంగా ఇబ్బందులు ఎదుర్కొని అనేక ఛాలెంజెస్ అంటే ఇవన్నీ ఎదుర్కొని కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత 2014, 2018లో కూడా అధికారంలోకి వచ్చారు. ఇంకా 2018లో అయితేనేమో 85 సీట్లు, అంటే ఒక అఖండ విజయంతో వాళ్ళు అధికారంగా రావడం జరిగింది. తర్వాత 2023లో ఎందుకు ఓటమి పాలు కావడం జరిగింది? ఇది ఇవాళ ఉన్న పెద్ద ప్రశ్న బీఆర్ఎస్ ముందు. నా ఉద్దేశంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం పార్టీ కాదు, పార్టీ కార్యకర్తలు కాదు, లేకపోతే పార్టీ నాయకులు కాదు. ఇది ప్రధాన కారణం, ప్రధాన బాధ్యత కేసీఆర్ కుటుంబమే దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలు అనేక త్యాగాలు చేసి అనేక పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత క్రమేపీ ఈ 9.5 సంవత్సరాలలో కేసీఆర్ గారు ఆయన కుటుంబం చేసిన ఒక పెద్ద మోసం లేదా ఒక పెద్ద అన్యాయం తెలంగాణ సమాజానికి కానీ ప్రజలకు కానీ ఏంటంటే, అది క్రమేపీ అది ప్రజా పోరాటం నుంచి ఉద్భవించిన పార్టీ ప్రజా పోరాటంతో తెలంగాణ సాధించి ప్రజా పోరాటంతో తెలంగాణ అధికారం వచ్చిన తర్వాత ఈ 9.5 సంవత్సరాలలో వాళ్ళు దాన్ని విజయవంతంగా కుటుంబ పార్టీగా మార్చడం జరిగింది. ఈ కుటుంబ పార్టీగా మార్చడం వలనే అది ప్రజలకు దూరం కావడం జరిగింది. ప్రజలలో కూడా తీవ్ర వ్యతిరేకత కూడా తెచ్చుకోవడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ గారు చాలా సందర్భాలలో 2014 తర్వాతనే తెలంగాణ ఉద్యమకారులు చాలామంది పనిచేసిన వాళ్ళు ఆయన అడగడం జరిగింది. మేము ఉద్యమంలో పాల్పంచుకున్నాం, ఉద్యమంలో అనేక త్యాగాలు చేసినాం, మా ఆర్థికంగా నష్టపోయినాం, ఉద్యోగపరంగా నష్టపోయినాం, కుటుంబ పరంగా నష్టపోయినాం, అనేక విధాలుగా కేసులు అయినాయి, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినాం, అనేక రకాలుగా మేము త్యాగాలు చేసిన ఇబ్బందులు పడ్డామంటే కేసీఆర్ గారు అప్పుడు ఒకటే మాట అన్నాడు, ఇదేంటంటే ఇప్పుడు ఇది ఉద్యమ పార్టీ కాదు, పక్కా రాజకీయ పార్టీ, పొలిటికల్ పార్టీ, మాకు ఇప్పుడు ఏ అవసరాలు ఉంటే అవసరాల ప్రకారం పోతాం అని చెప్పడం జరిగింది. అంటే ఎప్పుడైతే అధికారంకి వచ్చిండ్రో, అధికారంకి వచ్చిన తర్వాత ఈ అధికారం రావడానికి, ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికి ఎవరైతే కారణంగా పనిచేసిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే దీనికి అనేక విధాలుగా తోడ్పడే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆయన దూరం పెట్టడం జరిగింది. పెద్ద ఎత్తున దూరం పెట్టడం జరిగింది. ఏదో కొంతమందికి మాత్రం ఆయన కొంత అకామిడేట్ చేసినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఆయన దూరం పెట్టి చేసిన పని ఏంటంటే, తెలంగాణ ఉద్యమం జరుగుతున్న టైంలో అటు
తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కానీ, ఎవరైతే తెలంగాణ రాష్ట్రాన్ని విపరీతంగా వ్యతిరేకించి అనేక విధాలుగా ఇది తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నం చేశారో వాళ్ళకే టీఆర్ఎస్ అధికారంకి వచ్చిన తర్వాత కేసీఆర్ వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకే పెద్దపీట వేయడం జరిగింది. ఉదాహరణకు మీకు వరంగల్ విషయం చెప్తాను. నేను వరంగల్ జాక్ చైర్మన్గా పనిచేసిన కాబట్టి అక్కడ మేము ప్రధానంగా అప్పుడు తెలుగుదేశం మీద పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది 2004 వరకు. అప్పుడు ఆ తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి ఒకవైపు కడియం శ్రీహరి గారు, ఒకవైపు ఎర్రవేలి దయాకర్ రావు గారు, అప్పుడు ఆయన కడియం శ్రీహరి గారు మంత్రిగా ఉండే, ఎర్రవేలి దయాకర్ రావు ఒక బలమైన టీడీపీ నాయకుడిగా ఉండే. వీళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్న అనేక మంది నాయకులు తెలంగాణ ఉద్యమాన్ని కానీ, తెలంగాణ ఉద్యమకారులు కానీ అనేక విధాలుగా అణచివేయడం, కేసులు పెట్టడం, అదేవిధంగా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆ తర్వాత 2004 తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్లో ఉన్న మంత్రులు కానీ, కాంగ్రెస్ నాయకత్వం కానీ, తెలంగాణ ఉద్యమకారులు కానీ, ప్రజలను కానీ రకరకాలుగా ఇబ్బందులు పెట్టడం, పోలీస్ కేసులు పెట్టడం, ముఖ్యంగా పొన్నాల లక్ష్మయ్య గారి ఇంటివి ఒకసారి వాళ్ళు మా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు నిరసన తెలియజేయడానికి పోతే అక్కడ సోనియా గాంధీ మేడం బొమ్మ కింద పడ్డదని ఆ ప్రిటెక్స్ట్ ఆ కారణంతో పెద్ద ఎత్తున వాళ్ళని పిల్లలను కొట్టేయడం, అదే యాకూబ్ రెడ్డి కేసు అంటారు, అది పెద్ద ఎత్తున వాళ్ళను చిత్రహింసలు పెట్టడం, ఆ కేసు ఇప్పటికి కూడా సుప్రీంకోర్టులో నడుస్తుంది. అనేక విధాలుగా ఇటువంటివి చేసిన వాళ్ళను 2014 తర్వాత నుంచి క్రమేపీ తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులను, ఎమ్మెల్యేలను, తర్వాత కాలంలో కాంగ్రెస్లో ఉన్న నాయకులను, ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో టీఆర్ఎస్లో చేర్చుకోవడం, అసలు సిసలైన ఉద్యమకారులు కానీ, ప్రజలు కానీ ఎవరైతే ఆయన అధికారం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం పాల్పడడం వాళ్ళని దూరం పెట్టడం జరిగింది. జరిగిన తర్వాత జరిగిన పరిణామాలలో ఏం జరిగిందంటే, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కేసీఆర్ 2018లో పెద్ద ఎత్తున సీట్లు గెలిచిన తర్వాత ఆయన ఒక ఎంత పెద్ద భ్రమలోకి వెళ్ళిపోయిందంటే, అన్ని మొత్తం తెలంగాణ సమాజానికి, తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు నేనే కర్త, నేనే కర్మ, నేనే క్రియ, అంతా నేనే, అహం బ్రహ్మ అంటారు, ఆ లెవెల్కి పోవడం జరిగింది. ఆ పోయి ఆయన క్రమేపీ జనాలకు దూరం కావడం, జనాలు ఏం కోరుకుంటున్నారో ఆయన పట్టించుకోకపోవడం, ఆయన చూసింది చేయడం. మీరు 2018 తర్వాత ఎలక్షన్ తర్వాత కనీసం ఒక 9 నెలలు అనుకుంటాను నాకు తెలిసిన మట్టుకు మంత్రివర్గం లేకుండానే పరిపాలన జరిగింది. అంటే ఒక విధమైన నియంత్రిత పోగొడాలు మొదలైన తర్వాత క్రమేపీ ప్రజల ఏది వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం, ప్రజల యొక్క అభిప్రాయం లెక్కలోకి తీసుకోకపోవడం, అన్ని వర్గాల ప్రజలను కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. దాంతో క్రమేపీ ప్రజలు దూరం కావడం జరిగింది. కాబట్టి ఇవాళ నిజంగా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇదంతా నేను చెప్పింది ఒక పాపులర్ టీవీ ద్వారా వాళ్ళు చూస్తే వాళ్ళకే క్షేమం. ఎందుకంటే ఎందుకు ఇవాళ వాళ్ళు సమీక్ష చేసుకొని ఎవరి మీద నెట్టడం కాదు. మొదలు మీరు మారండి, మీరు చేసిన తప్పులను గుర్తించండి, అది మీ కార్యకర్తలకు కాకుండా ప్రజలకు కూడా చెప్పండి. ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, మీరు గెలవలేదు. ప్రజలు 2001 నుంచి 2014 వరకు తెలంగాణ కోసం పోరాడారు. 2014లో మిమ్మల్ని తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు గెలిపించారు. 2018లో గెలిపించారు. కాబట్టి ప్రజలకు సంబంధం లేకుండా మీరు ఫామ్ హౌస్లో కూర్చొని పరిపాలన చేసినారు. ప్రగతి భవన్లకు ఎవరైనా రానియలేదు. ప్రజలకు దూరమై నడిచిన ప్రభుత్వం ఇవాళ ఓడిపోయిన తర్వాత మళ్ళీ మీరు కార్యకర్తలను మార్చుదాము, ఇంకోలను మార్చుతాం అంటే మొదలు మీరు మారాలి. మీరు మారితే తప్ప బీఆర్ఎస్కు భవిష్యత్తు ఉండదు. లేదు మేమంతా బాగానే ఉన్నాం కానీ కిందోడే కూడా బాగులేడు అంటే తప్పు. ఎందుకంటే కిందోళ్ళకి ఎప్పుడు కూడా అధికారం లేదు. కేసీఆర్ కుటుంబానికి, ఆయన దగ్గర ఉన్న కొన్ని బంధువులకు, కొన్ని మిత్రులు తప్ప ఎవరికి కూడా మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, పార్టీ నాయకులకు కానీ అధికారం లేదు. కాబట్టి అధికారం బాధ్యత లేని నాయకులను ఇప్పుడు బాధ్యత వహించడం తప్పు. కాబట్టి ఇవాళ నిజంగానే మారాలని వాళ్ళు కోరుకున్నప్పుడు వాళ్ళ కుటుంబం మారాలి. తర్వాత ఇది తెలంగాణ ప్రజలు కొట్లాడి ఇచ్చిన అధికారం కాబట్టి కుటుంబానికే పరిమితం చేసి మేమే మొత్తం తెలంగాణ పట్టుకొచ్చిన మా కుటుంబమే తెలంగాణ కుటుంబం అని కేసీఆర్ తెలంగాణ కేసీఆర్ అని కాడికి పోయింది. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పటికైనా కూడా ఆయన మార్చుకుంటే మంచిది. మార్చుకోకపోతే మాత్రం ఇక జనాలు ఎంత మాత్రం కూడా క్షమించరు, జనాలు ఆదరించరు. కానీ కేటీఆర్ ఎంపీగా వెళ్తే బీఆర్ఎస్ ను దేశవ్యాప్తంగా ఎక్స్పాన్షన్ చేయొచ్చు అని చెప్తున్నారు. అదేవిధంగా దేశవ్యాప్తం అంటే ఎంపీలో పార్లమెంట్లో ఇంగ్లీష్ మాట్లాడితే ఎంపీల చూపు మొత్తం కేటీఆర్ వైపే ఉంటుందని చెప్పేసి ఇంకో చర్చ. నిజమే అంటారా? ఇప్పుడు కేటీఆర్ గారు పార్లమెంటులో గెలిచి పోతే
ఉదాహరణకు మీకు చెప్తాను. ఇవాళ దేశ రాజకీయాలు కానీ, జాతీయ లేదా కేంద్ర రాజకీయాలు కానీ ఒకటే వ్యక్తి కేంద్ర బిందువుగా నడుస్తుంది. అదే నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి, బీజేపీ నాయకుడు. నరేంద్ర మోడీ గారు ఇవాళ ఉన్న ఈ పరిస్థితుల్లో చూసినప్పుడు వేరే అక్కడనే ఉన్న పెద్ద పెద్ద దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు, ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ కావచ్చు, బీఎస్పీ కావచ్చు, లేకపోతే బీహార్లో ఆర్జేడీ కావచ్చు, లేకపోతే నితీష్ కుమార్ పార్టీ కావచ్చు, ఇంకా రకరకాల తమిళనాడులో డిఎంకే కావచ్చు. ఈ పార్టీలే ఇవాళ ఈవెన్ మహారాష్ట్రలో ఎన్సిపి, శరద్ పవార్ కావచ్చు, శివసేన కావచ్చు, వీళ్ళే తట్టుకునే పరిస్థితి లేదు. ఒకటి. రెండవది, అది మరి బహుశా కేటీఆర్ గారికి తన మీద తనకు అపార నమ్మకం ఉండొచ్చు, ఉంటే తప్పేం లేదు. కానీ నేనేదో అక్కడ పోయి 4 ఇంగ్లీష్ మాటలు మాట్లాడంగానే మొత్తం పార్లమెంట్లో ఈయన చుట్టూ అవుతున్నారు. ఈయన కన్నా బ్రహ్మాండంగా మాట్లాడేవాళ్ళు, రాసేవాళ్ళు, చాలా ఎక్స్పర్టైజ్ అంటారు, నిష్ణాతులు పార్లమెంటులో అనేక మంది ఉన్నారు. కాబట్టి ఈయనేదో మాట్లాడితే అక్కడ ఏదో అవుతుంది కదా. తర్వాత వీళ్ళు గెలిచే 2-3 సీట్లతో పట్టుకొని అక్కడ పోయి ఈయన అక్కడ పెద్దగా అసలు ఈయనకు పెద్ద ఎత్తున మాట్లాడే అవకాశం కూడా పార్లమెంట్ దొరుకుతుంది. ఎందుకంటే అటు అధికార పక్షం ఉంటుంది, అటు ఇటు ప్రతిపక్షం ఎంపీల వారిగానే వాళ్ళకు టైం అలాట్ అవుతుంది. కాబట్టి ఈయనకు వచ్చే టైం కూడా పెద్దగా ఉండదు. ఓకే. ఇలా చెప్పుకోవడం ఏదో మేము మళ్ళీ బూస్టప్ చేసి నేను ఢిల్లీకి పోయేదో చేస్తా అని చెప్పడం, కానీ అది కూడా నాకేమనిపిస్తుంది అంటే మళ్ళీ వీళ్ళు వాస్తవాలను విస్మరించి నేల విడిచి సాము చేస్తున్నారు. మళ్ళీ నేల మీదకే రావాలి వాళ్ళు. నేలను విడిచి బయటికి పోతే పైకి వెళ్ళిపోతారు.